మమ్మీని పైసలడుగుతే మమ్మీ ఏంద్రా మమ్మకు 5 రూపాయలు ఇయ్యవా? ఎందుకురా 5 రూపాయలు? నా దగ్గర లేవు. అబ్బా నాకు కావాలి ఇయ్యవా? నాయనకావు లేవురా. ఎందుకు? ఏం చేసుకుంటావు? అబ్బేమన్నా కొనుక్కుంటా. దే 5 లేవు 10 లేవు బాడుకో సక్క ఇంత అన్నం తిని వండిపో. నాకు కావాలి గంతే. కట్టేది బాడుకో పైసలు లేవంటే వినబడతలేదారా? నాకు తెలియదు. నాకు పైసలు కావాలి 5 రూపాయలు. లేవు పో. ఏం చేసుకుంటావు వేసుకోపో. నాకు కావాలి బాడుకోని కొద్దిగా సిగ్గులేదు. రోజు 5-10 రూపాయలు ఎక్కడికి వెళ్ళొస్తాయిరా? చెట్లకు కత్తానే పుట్లకు కత్తానే దొంగ బాడుకో బాగా మోపైన 5 ఉంటి 10 ఉంటి 1 రూపాయి కూడా ఇవ్వనాడు లేవు. మీ అయ్యరాని మీ అయ్య వచ్చినాక నీ సంగతి చెప్పిస్తా చెప్పి మరి ఆడొచ్చిన కడుక్కుంటావు. హలో మచ్చా చెప్పు మచ్చా అర్జెంట్ 1000 రూపాయలు కొట్టు తర్వాత ఇస్తా. మచ్చా నా ఫోన్ పేలో డబ్బులు లేదు క్యాష్ ఉంది. నాకు తెలుసు నువ్వు అదే చెప్తావని అందుకే ఇంటి కిందికి వచ్చి కాల్ చేసా. కిందకి వచ్చి క్యాష్ ఇవ్వు. ఈ ఆడించి వస్తారా మీరంతా? ఏంటి పంచాయతీ? ఒక అమ్మాయిని బంగారంతో పోల్చాను సార్, దానికే కొడతారా? ఎలా పోల్చావో కరెక్ట్ గా చెప్పు. మా క్లాస్ లో ఒక అమ్మాయి చూడడానికి బంగారంలో ఉంటుంది సార్. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా అని నీ రేట్ ఎంత అని అడిగా. పిల్లలు బాగా చదువుకుంటే పెద్ద పెద్ద కారులలో తిరగవచ్చు. సార్ మీరెందుకు సార్ ఆటోలో వస్తారు? నీ అమ్మ చెత్త నా కొడక.